రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. యోధావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు ఏం చేశారు? వచ్చిరి. హల్లెలూయా. కనుక చూడండి, చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి ఒక చక్కని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. యెహోషాపాతు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆయన యూదులకి రాజు యెహోషాపాతు. అయితే అమ్మోనీయులను, మోయాబీలను వీళ్ళందరూ కూడా వారికి శత్రువులుగా ఉన్నారు. ఎవరెవరు? మోయాబీలు, అమ్మోనీయులు, మేయోనీయుల్లో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి అన్నాడు. సిరియాలను తట్టు గొప్ప సైన్యం వచ్చేసింది. అర్థమవుతుందా? 4 దిక్కుల నుండి ఈ యోధావారి మీదకి శత్రువులు ఎగసెగసి పడ్డారు. కొన్ని పర్యాయాలు మనకు కూడా అలా కనపడుతూ ఉంటుంది పరిస్థితి. ఎటు చూసినా ఏముంది? ఎటు చూసినా శత్రువులే. అవును కదా? ఎటు చూసినా శత్రు బలగం కనపడుతుంది. ఎటు వెళ్దామన్నా పరిస్థితులు అలా ఉంటాయి. వీళ్ళకు కూడా, ఈ యోధులకు కూడా ఎటు చూసినా శత్రువులే. ఒకసారి దండెత్తి అలా మీదకి వచ్చేసారు. అలాంటి టైంలో వీళ్ళు అమ్మో ఇక్కడ ఉంటే మంచిది కాదు, కానీ మన పుట్టింటికి వెళ్ళిపోవటం మంచిది అని అనుకోలే. ఇక్కడుంటే బాగోదు, కానీ మనం ఏదన్నా ఊరు వెళ్ళిపోతే బాగుంటుందేమో అని అనుకోలే. అర్థమవుతుందా? లేకపోతే దక్కుంటే బాగుంటుందేమో అని అనుకోలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలా అనుకోలే. అందుకని వాళ్ళు ఏం చేశారో తెలుసా? 3వ వచనం కానుండి చదువుదాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని, స్తోత్రం చెప్పు గట్టిగా, చాటింపగా. చూడండి ఇక్కడ ఏం చదువు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడంట. హల్లెలూయా. ఏమి నిలుపుకున్నాడు? మనస్సు నిలుపుకోవాలి. దేవుని దగ్గర విచారించడానికి మనస్సు నిలుపుకున్నాడంటండి. ప్రియులారా, కొందరికి మనస్సు నిలుపుకోలేరు. మనం పరిస్థితి గందరగోళంగా ఉందని, శత్రువు ముట్టవేసాడని, అపవాదే మనల్ని పాడు చేస్తున్నాడని నెమ్మది లేక, మనశ్శాంతి లేక, ఆదరణ లేక, కొట్టుమిట్లాడుతున్న స్థితిలో ఉంటున్నామని ఎరిగి మనస్సు నిలుపుకొని యెహోషాపాతు వలె ఏం చేయాలంట? దేవుని యొద్ద విచారణ చేయాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఏం చేయాలి? విచారణ చేయాలి. అంటే విచారణ చేయటం అంటే ఏంటి? నీ బాధను ఎరిగి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఈయనేం ప్రార్థన చేస్తున్నాడు? ఈయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అలా యోధా వారికి కూడా చాటించారంట. రండి, మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. చాటింపగా యోధావారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అడుగుడి, వేడుకొనుడి. అడగాలి, వేడుకోవాలి. ఇది అంశం. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళంతా ఎప్పుడైతే రాజు యెహోషాపాతు చాటింపేశాడో, ఏమని? మనందరం దేవుని దగ్గర వేడుకుందాము,
ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం రండి అని యోధా ప్రజలందరికీ చాటింపు వేయగా వాళ్ళందరూ అంటండి యెహోవా సహాయము కొరకు. ఎవరి సహాయం? అది యెహోవా సహాయం, దేవుని సహాయము కొరకు వారు వేడుకొనుటకు కూడుకొనిరి. హల్లెలూయా. మనం ఇక్కడ ఏం చేసాము? కూడుకున్నాం. మనం కూడా కూడుకున్నాం. వారు కూడా దేవుని దగ్గర కూడుకున్నట్లుగా మనము ఇక్కడ కూడుకున్నాం. మనం కూడా శత్రువు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, అవును కదా, కరువు వచ్చినప్పుడు, ఖడ్గం వచ్చినప్పుడు, వ్యతిరేకమైనటువంటివి మనం చుట్టుమిట్టినప్పుడు, అపవాదే మన ఇంటిపైన మనపై తాండమాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పాలి. ఇంతకు ఆదిలోని చెప్పా, మేము ఉండలేమండి అని తట్టబుట్ట తట్టుకుని పుట్టింటికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోయారా? ఎలా? ఆయన మనస్సు నిలుపుకొని, స్తోత్రం చెప్పండి గట్టిగా, మనస్సు నిలుపుకోవాలంట. మనస్సు ఇహలోకమైన మనుషుల దగ్గర నిలవదు. మనస్సు ఇహలోకమంగా ఉన్నటువంటి అర్థోత్త వ్యక్తుల దగ్గర నిలవదు. అంటే వారితో సహవాసం కలిగి నీ బాధంతా గోడంతా వారితో చెప్పుకుంటే మనస్సు నిబ్బరం కలిగి ఉండదు. మనస్సు నిలుపుకోలేవు. మనస్సు నిలుపుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? అది ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా అంటున్నాడు. యెహోషాపాతు భయపడి ఏం పడ్డాడంట? భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధ అంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటింపేసాడంట. చూడండి, మనం కూడా మన మనస్సు నిలుపుకుని ఏం చేయాలంట? దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయిందే, అడగందే, వేడుకోందే ఏ కార్యము జరగదు జరగదు జరగదు. స్తోత్రం చెప్పండి కదా. దేవుని దగ్గర వేడుకోవాలంతే. కనుక రాజు మనస్సు నిలుపుకున్నాడు. అదే కాకుండా యోధా వారందరినీ పిలిపించాడు. స్తోత్రం చెప్పండి కదా. ఎందుకు పిలిపించాడు? శత్రు బలగాన్ని జయించటానికి, అపవాది ఆటంకాల్ని అర్థోత్న జయించటానికి, శత్రువుల్ని కూలగొట్టడానికి దేవుని సహాయం ఎంతైనా అవసరం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, ప్రభు సహాయము వేడుకొందురుగాక, ఆయన సహాయము నీకుండునుగాక. అర్థమవుతుందండి. అంటాడు కీర్తనకారుడు 121 కీర్తనలో, కొండల తట్టు నేను కనులెత్తి, అవునగా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము. హల్లెలూయా. ఆయన వల్లనే మనకు కలుగుద్ది. కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే. హల్లెలూయా. భూమి ఆకాశమును సృజించిన ఆ యెహోవా వలనే మనకు సహాయం. అందుకని దేవుని సహాయము కొరకు మనం వేడుకోవాలి, అడగాలి, వేడుకోవాలి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదని అంటారు సామెత. దేవుని దగ్గర అడగాలి, వేడుకోవాలి, దేవుని సన్నిధిలో కూడుకోవాలి, కూడి దేవుని దగ్గర విచారణ చేయాలి. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర విచారణ చేయకపోతే కార్యాలు చూడలేవు. కొందరు మనుషుల తట్టు చూస్తారు, కొందరు ఇహలోకమైన వాటి వైపు చూస్తారు. ప్రియులరా, కొందరు ఇహలోకమైన వాటి వైపు అంటే తాయిత్తు వైపు, ఈ లోకానుసారమైన మంత్రాల వైపు, అవునా కదా, చేతబడుల వైపు,
లేకపోతే ఏదో దిష్టులు తీస్తే ఏమైనా పోద్దేమని అటు చూస్తారు. చాలామంది పేరుకి క్రైస్తవులే కానీ ఇలాంటి మనస్సు కలిగి ఉంటారు. పైకి క్రైస్తవులుగా ఉంటారు అంతే, కానీ ఇలాంటి మనస్సు కలిగి ఉంటారు. కానీ ప్రియులారా, మనమైతే దేవుని తట్టు, ఎవరి తట్టు అంట? ఆయన తట్టు చూడాలి, అడగాలి, వేడుకోవాలి. దేవుడి తట్టు చూస్తూ మన మనస్సును నిలుపుకుని వేడుకుంటే ఆయన సహాయము చెయ్యగలడు. హల్లెలూయా! ఆయన ఏమైనా చేయగలడు, ఎలాంటి సహాయమైనా చేయగలడు. అందుకనే ఆయన అడుగుదురుగాక, దేవుణ్ణి వేడుకొందురుగాక. హల్లెలూయా! మరి దేవుణ్ణి వేడుకోవాలి.